నమస్కారం అండి, నా పేరు ప్రసాద్. నేను ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఉండడం జరిగింది. రాజన్నపేట గ్రామంలో చల్లా మోహన్ రెడ్డి గారు ఎర్క్లెస్ మరియు షిన్వా వాడడం జరిగింది. అసలు షిన్వాను ఎర్క్లెస్ ఎందుకు వాడిండు, వాడిన తర్వాత పత్తిలో ఏ విధమైన మార్పులు గమనించిండు, ఒకసారి రైతు సోదరుల మాటలో మనం తెలుసుకుందాం. చెప్పే మీ పేరు? సార్ నా పేరు చల్లా మోహన్ రెడ్డి. 11 ఎకరాలు పెట్టిన, ఒక్క వరుస ఒకసారి సిలువ కొట్టిన, అది మంచిగా అనిపించింది. మళ్ళీ 6 ఎకరాలకు మళ్ళా 3 డబ్బాలు తీసుకొచ్చి మళ్ళీ కొట్టిన, చేను పెరిగింది, అంత మంచిగానే ఉన్నది. 2 తీర్ల మందులు పొత్తూరి శేఖర్ శెట్టి ఇచ్చింది సార్. సినిమా ఎందుకు తెచ్చారు, దేనికోసం తెచ్చారు? చేను పెరుగుటానికి, కాయ అచ్చుటానికి. కాయ దొడ్డైంది, నిరుడు కొట్టిన, నిరుడు నాకు మంచిగా అనిపించింది. ఇయ్యడు గుడిక కాయ పెరిగింది, చెట్టు పెరిగింది, మంచిగా అనిపించింది అని కొట్టి. మీరు చూస్తున్నారు కదా, ఇలా పచ్చదోమ గానీ తెల్లదోమ లేదు, ట్రిప్స్ గానీ ఎలాంటిది లేదు. మొత్తం చేను అయితే క్లీన్ గా ఉంది, క్లీన్ గా ఉంది. ప్లస్ మళ్ళీ మొగ్గ రావుడు ఆగింది. ఓకే, మొగ్గ రాలేదు, ఆగింది. చేను మంచిగా ఉంది. కానీ ఇప్పుడు ఇక చేను పెరిగినాక మొద్ద అయిందా అంటే, కాయ వచ్చినాక చేను ఆకెట్లయిన మొద్ద అవుతుంది. మళ్ళా దీనికి తీసుకొచ్చి మళ్ళీ రేపు పోయి తీసుకొచ్చి మళ్ళా కూడా సినిమా కొట్టక ముందు ఏమన్నా పురుగు ఉండేనా? పురుగు ఎక్కువ, మొద్దు పురుగు ఏం నన్ను ఒకటి ఉండే. ఇక పురుగు ఎక్కువ రాకుండా నేను 12 రోజులు 15 రోజులలో ఖచ్చితంగా చేనులో కొట్టినాక ఎన్ని రోజులకు మీరు రిజల్ట్ గమనించారు దీన్ని? అది తెల్ల 3 రోజుల వరకు చేను కవర్ అయింది. చేను చిగురు రోజులు అయింది, 3 రోజుల వరకు చేను కవర్ అయింది. అవసరం అనుకుంటా సారు దీనికి కొట్టి ఇప్పుడు 20 రోజులు దాటిపోయింది. వారం రోజుల కింద కొట్టిన చేను ఇంకా 6 ఎకరాలు ఉంది. అందులో తీసుకోపోతా, దాని గుడికి నువ్వు అబ్జెక్షన్. నాకైతే మంచిగానే ఉంది, నిరుడుసుంది. ఆయన దగ్గరనే ఇత్తనాలు తెచ్చిన, ఆయన దగ్గరనే మందులు తీసుకొచ్చిన, మంచిగానే ఉంది ఇప్పటికైతే. రైతు సోదరులు ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే, మీరు షిన్వా కొడితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఏ మందులు కొట్టినా 15 రోజుల కంటే తక్కువ మాత్రమే రిజల్ట్ చూపించడం జరుగుతుంది. ఈ షిన్వా కొడితే 20 రోజుల దాకా మీకు ఎలాంటి పురుగు గానీ తామర పురుగులు గానీ లేకపోతే దోమ గానీ ఎలాంటిది రాదు. రైతు సోదరులు అందరూ గమనించదగ్గ విషయం ఏంటంటే, షిన్వా మాత్రం అందరూ వాడుకోండి. ఓకే.